నన్నాకర్షించిన నీ స్నేహబంధం, ఆత్మీయ అనుబంధం, నన్నాకర్షించిన నీ స్నేహ. చూస్తలేని ఫిలిప్పు 4:9 చూడండి. మరియు మీరు నా వలన నువ్వెప్పుడు చెప్పినావు ప్రభా అంటే నేను పంపబడిన ఆత్మలతో పంపించలేదా? మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని ఫిలిప్పు 4:9 చూడండి. నా వలన మీరు ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో. ఆయనకి ఏం నచ్చాయి? ఇప్పుడు చెప్పినా కదా మీకు, ఆయనకు నచ్చని ఏంటి, వాటిని ఏం విన్నాం మనం, ఏవి చూచితిరో, ఏం చూసిండ్రు ఆయన దగ్గర ఉన్నట్టుగా అట్టి వాటిని చేయుడి. చేయమన్నాడా చేయొద్దనడా? ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడైయుండును. ఆహా, ఎప్పుడు తోడుగా ఉంటాడంట? 24 ప్రభా నువ్వు రావా ప్రభా, నాకు తోడుగా ఉండవా ప్రభా, నన్ను తోడు నడిపించావా ప్రభా అంటే నేను వస్తా, అయితే నీకు తోడు ఉంటాను. ఎప్పుడు ఉంటుందంటే నువ్వు నా మాట విననప్పుడా? ఏది విన్నావో, ఏది చూసినవో, ఏం నేర్చుకున్నావో. అంటే ఇప్పుడు మనం ఎందుకు వస్తామనంటే చిన్నపిల్లలు బడికి వెళ్తారు నేర్చుకోవడానికి, మనం ఆయన మందిరానికి వచ్చేది నేర్చుకోవడానికి. ఇంకేమైనా వస్తామా? నేర్చుకొని పిల్లలు ఏమైనా ప్రయోజనం లేకుండా ఉన్నారనుకో, వాళ్ళకేం చదువు రాకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పి? ఏం చదువు నేర్చుకున్నారో అయ్యా, నీకు చదువు రాదు, ఏం ఉద్యోగం ఇవ్వాలి నీకు అంటాడు. నువ్వు ఈరోజు చదువుకొని నువ్వు వీటిని విని పాండిత్య మంచి జ్ఞానం తెచ్చుకున్నావంటే నువ్వు భవిష్యత్తులో కొన్ని వేల మందికి ప్రయోజనకరంగా మారాలి. ఒక్కళ్ళు కాదు, చెప్పాలి ఎంతమందికి? ఇప్పుడు 40 రోజులు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఎన్ని వాక్యాలు ఇవ్వబడుతున్నాయి. పొద్దున సాయంత్రం ఎన్ని పొడగొట్టుకుంటుండ్రు. కొంతమంది ఇట్లా వేదజలు ఎంతమంది వింటుండ్రు? వినేటోళ్ళు చెప్పలు కొట్టుండ్రు. సరే, ఎన్నో వర్తమానాలు అవన్నీ వింటే మరి ఎంతమందికి చెప్పడానికి వస్తుంది? నువ్వు ప్రతిరోజు ఆరాధన, ప్రతిరోజు వాక్యం. నాకు ఇస్తా కొద్దిగా నేను చూసుకుంటా ఉన్నా. ఆమె వాటిని చెప్పేటప్పుడు అనంట కొంతమంది, నేను వాక్యం చెప్తాను. ఒకసారి చిన్న కథ చెప్తాను మీకు. కథను కదా, జరిగిన స్టోరీ. ఒక సముద్రం దగ్గర ఒక వ్యక్తి వెళ్తున్నాడంట. చెప్పాలా? వెళ్ళి సముద్రంలో దునకాలని వస్తున్నాడంట. ఎక్కడ? సముద్రం దగ్గర వెళ్ళి కూర్చుండి నేను అక్కడ దునికి నేను ఇలా పడి రావాలి అనుకున్నానండి. ఎందుకనంటే అప్పుల బాధకు. దేనికి? అప్పుల బాధ, అలాగనే ఇంట్లో ఒత్తిడి, అన్నీ పోయినాయి. కుటుంబంలో వెలిపేసి లోకమంతా ఎప్పుడు చనిపోవాలనుకుంటారు మనిషి. అన్నీ కోల్పోయి అయిపోయింది నా జీవితం. ఇక ఇన్ని రోజులు దేవుణ్ణి నమ్మినా, ఆరాధించినా, ప్రార్థన చేసినా నాకేమైతలేదు, నా వల్ల అయితలేదు, నేను పోయి చచ్చిపోతా, సముద్రంలో పడి నీళ్ళలో పడి చనిపోతా అని చెప్పి సముద్రపు ఒడ్డున కూర్చుండి రాత్రి అంతా కూర్చుండి ఆలోచన చేస్తున్నంట. ఎట్లా పోవాలి? ఇది సముద్రం. ఆ అలలు చూస్తే భయమవుతుంది, అలలు చూస్తే పొంగి వస్తుంది, భయమవుతుంది. చనిపోతానులే, ఎట్లయినా సరే కొద్దిసేపు అయినా వెళ్ళిపోతాను చెప్పి ఇక అయిపోయినా ఫిక్స్ అయిపోయి రాత్రి అంతా కూర్చున్నాడంట. కూర్చుంటే ఒక వ్యక్తి వచ్చి మనడు, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? అలలు వస్తున్నాయి, లేవిడికి వెళ్ళి నడుపో. ఎక్కడికి వెళ్ళి? అలలు వస్తున్నాయి, ఇక్కడికి వెళ్ళి నడువిడికి వెళ్ళిపోనండి. ఇప్పుడు మనిషి చూస్తున్నాం కదా పోతారా? వెలగొట్టడానికే వచ్చిందంట. సరే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసిన సముద్రం దగ్గర కూర్చుంటే కొంతమంది వచ్చి పట్టుకుంటారు. చూసిన వాళ్ళు అయితే పట్టుకుంటారు. మేము ఒకసారి విశాఖపట్నం పోయినాం. పోతే ఆ సముద్రం దగ్గరికి పోయినాము, నేను సర్వన్న ఇద్దరం. పోతే అలా వస్తుంది, జరుగు నాడ సెక్యూరిటీ గార్డు ఇలా కొట్టేసిండు. అట్లా ఎవరు లేకపోతేనే లోపలికి పోతారు కొంతమంది. ఎవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళనివారు కదా. అంత రాత్రి అంతా కూర్చున్నాడు, ఎవరు రాలే. తెల్లారు లేచి పోయే టైంకి మాత్రం వద్దో ఏడెందుకు కూర్చుని ఉన్నాడు, వీడికి వెళ్ళిపో అని చెప్పి వచ్చిండట. అబ్బా, తీర దునికే టైంకి లోపలికి వెళ్ళే టైంకి వచ్చి ఆపించిండు. సరే, మళ్ళీ ఒకసారి ఈయన పోతాడు కదా, ఈయన అక్కడ కొంచెం పక్కకు జరిగిపోయినాక నేను పోతాను,
అనుకొని పోతూ పోతూ ఇంకొకసారి మా అమ్మని చూసేసి చివరిగా చనిపోతా అని ఫిక్స్ అయిపోయాడు. ఎవరు చూసి? ఎందుకంటే భార్యతో విసిగిపోయిండు, కుటుంబాలతో విసిగిపోయిండు. సరే అని పోతుంటే, ఇంటికి పోతుంటే ఆ ఉసుకని ఇట్లా తన్నుకుంటూ పోతుండట. కొంతమందికి బుద్ధి అలవాటు కదా, ఏది కాళ్ళని ఇట్లా తన్నుకుంటూ పోవడం. ఎంతమంది అంటారు? పోయేటప్పుడు ఉట్టిగా బూట్ కాళ్ళు ఉంటే బూట్ కాళ్ళతోటి, చెప్పులతోటి ఇట్లా కిరణ్ పోతారు కదా, అట్లే తన్నుకుంటూ పోతుండంట. పోతున్నప్పుడు కస్క మనకు వచ్చిందంట కాలుకు, ఇంత పెద్ద రాయి. అబ్బా అని చెప్పి దాన్ని పట్టుకొని చేతులు పట్టుకొని వస్తేనే ఇంత పెద్ద రాళ్ళ మూట అది ఆ కాళ్ళకు గుచ్చేసరికి, ఈ కాళ్ళది నా బతుకేసలా ఉండే, కాళ్ళు కూడా చూడు నాకు ఇంత భయంకరమైన పరిస్థితి అని చెప్పి ఆ రాళ్ళు పట్టుకొని నా దరిద్రం ఎప్పుడు పోతుందో ఏమవుతుంది, నా దరిద్రం ఎప్పుడు పోతుందో, నా పరిస్థితి ఎప్పుడు మారుతుందని చెప్పి ఒక్కొక్క రాయి తీస్తున్నట్ట, కోపంతో ఇసిరు కొడుతుండట సముద్రం. దేవుడు ఏం చూస్తున్నాను నేను, ఇంత పరిస్థితి ఇంత ఘోరైపోతుందని చెప్పి ఒక్కొక్క రాయి తీసి సముద్రంలో తనకి ఎంత బలం ఉందంత విసురుతున్నాడు. అంటే ఇట్లా విసురుకుంటూ ఒక్కొక్క రాయి తీసుకొని అంత కోపంతో కసితోటి నా కాలు కూడా నన్ను చూడు ఇట్లా అయిపోయింది. అట్లా విసురుకుంటూ ఇంటి దాకా ఏడుచుకుంటూ పోయిందట. ఇంటికి పోయినాక ఇట్లా ఆ రాయి కింద పడేస్తే, ఇంట్లో లైట్ వేస్తే ఆ రాయి దగ్గ మెరుస్తుందట. ఇదేంది రాయి మెరుస్తుందని చెప్పి చూసి ఆ 2 రాళ్ళను పట్టుకొని, ఇదేంటి ఇట్లా మెరుస్తుంది, ఇది చూస్తుంటే ఇది ఏదో విలువైంది కనిపిస్తుందని చెప్పి దానికి కొంచెం అనుమానం వచ్చి బయటికి వెళ్ళి చూపిస్తే ఈ వేడికలు దొరికినాయి నీకు, ఇంత విలువైంది నీకు ఎడికలు దొరికింది, దీన్ని దాదాపు కోట్లే ఉంటాయని అన్నాడు. అయ్యో ఏమైపోయినప్పుడు ఏమిచ్చిండు? వజ్రాల మూట ఇస్తే చివరికి ఏం చేసుకున్నాడు? ఎక్కడ పడేసిండు? తీసి ఒక్కొక్కటి తన కోపమే తన ఆస్తిని కూడా కొట్టేసింది. విలువైన దాన్ని కాళ్ళకు దొరికిందాన్ని నా చేతులతో పడేసింది అని నెత్తి కొట్టుకొని, ఓ దేవుడా అసలు నువ్వు నన్ను చూస్తున్నావయ్యా అని అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడంట. మీరు అనుకోవచ్చు, ఆయన భూమిలోకి వెళ్ళి ఇస్తాడా అయ్యాడా? ఎంతమంది తెలుసు? చెప్పాలి, తెలుసా? ఎక్కడున్నాయి? చూడండి, యోబు గ్రంథంలో ఉంటుంది. మీరు అనుకోవచ్చు మీరు ఉటికి చెప్తాడని. యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో చూడండి, 28 2వ వచనం నుంచి, ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. రాళ్ళు కరిగించి ఏం చేస్తారంట? రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు, గాఢాంధకారంలోను మరణాంధకారంలో ఉండు రత్నములను వెతుకుచు. ఏం మనుషులు ఎక్కడ వెతుకుతారు అమ్మా? ఎప్పుడు చూడలే మీరు? ధననిధులు ఎక్కడ దొరుకుతాయి? పైన ఉంటాయా? ఎక్కడుంటాయి? తొవ్వి ఎక్కడ వెతుకుతారంటే అంధకారంలో, చీకట్లో, చాలా చీకటిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమను కొన్ని సంవత్సరాల నుంచి కోల్పోతున్నారు. దేని వల్ల కలబడి? మామూలు కాదు, ఎంతో లోపలికి ఒక వ్యక్తి తవ్వుకుంటూ పోయిందంటే అక్కడ చచ్చిపోయాడు. మనుషులు ఎక్కడ వెతుకుతారు అమ్మా? అక్కడ స్పష్టంగా చూడండి, అక్కడ ఎక్కడ వెతుకుతారు? గాఢాంధకారంలోను మరణాంధకారంలోను ఉండే రత్నములను వెతుకుచు. అమ్మా ఎక్కడ వెతుకుతా? స్పష్టంగా ఉంది, ఉండే రత్నములు. ఈరోజు నా జీవితం కూడా ఇట్లా కావడానికి కారణము, నన్ను లంకె బిందెల గురించి మాంత్రికులు నన్ను కొట్టి చంపిండ్రు. అరే బాబు, నా సాక్ష్యమే నా జీవితం ఇది. మాంత్రికులే నన్ను లంకె బిందెల గురించి నన్ను వాడుకొని నా చేతులు కోసిండ్రు. మళ్ళీ పోయి నువ్వు నన్ను పెడుతున్నావు, నన్ను వాడుకున్నావు, నువ్వు కూడా పోతావు, నన్ను కూడా వెళ్ళనిస్తున్నావు. దేవుడికి మహిమ కల. చాలా మటుకు భ్రమపడుతుండ్రు లోకమంతా.
కొంతమందికి దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు చెప్పిన ఇది నేను చెప్పింది ఇంతకుముందు కథ కాదు, ఒక దైవ సేవకుడికి స్టోరీ, స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ విలువైన రాళ్ళని తీసుకుపోయి ఎప్పుడైతే దాన్ని పట్టుకొని, దేవా రాత్రంతా ప్రార్థన చేసినందుకు నువ్వు నాకు ఇచ్చినావు, మరి నేనేం చేయాలి, దీన్ని ఎంతో వేళను నేను పాడు చేసుకున్నా, ఇప్పుడైనా నువ్వు నాకు ఇచ్చినావు. ఒక్కటి అమ్మినందుకే ఆయన ఇల్లు, కుటుంబం అంతా దీవించేవాడు, అప్పులని వెళ్ళిపోయినాయి. రెండో దానికి ప్రార్థన చేసి చక్కటి మందిరం కట్టించిండు, స్తోత్రం కలుగును గాక. మామూలు కాదు, సుందరమైన మందిరం కట్టిండు. మందిరం కట్టించి అది దేవుని మహిమ కొరకు సిద్ధపరచబడు. నాకు ఇంకిచ్చిందని చూస్తే నేను ఇంకెన్ని చేసుకుంటుంటాను, నా విధేయత, నా బుద్ధిహీనత అనేసి. ఎవరికిస్తాడు దేవుడు? ఎవరికిస్తాడు? మనం ఈ తవ్వకుండా కూర్చోవడం కాదు మనుషులు చేసే పని. నేను వాస్తవం చెప్తాను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది మనిషికి. చెప్పాలి, ఏమిస్తుంది? చెప్పాలి. ఆశీర్వాదం లేకుండా ఐశ్వర్యం రాదు. ధనఘనతల వెనుక పరిగెత్తొద్దు, ఆశీర్వాదం వెంట పరిగెత్తాలి. సామెతల 10వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. 10:22 వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత. నరులు ఎంత కష్టపడ్డా గానీ ఆ కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆహా, ఎంత కష్టపడతారు మనుషులు అంటే, రాత్రి పగలు పాపం ఈ దేశం నుంచి వదిలిపెట్టి ఇంకో దేశాలు అటుపోయి పాపం ఇటు కష్టపడతారు. రాత్రంతా మెలుకుతూ ఉండి అక్కడిక్కడో దేశం గురించి ఇక్కడ పని చేసి రాత్రంతా కష్టపడ్డా సరే ఆ కష్టం చేత ఎక్కువ కాదు. ఆశీర్వదించబడ్డామంటే ఖచ్చితంగా దేవుడు నేను దీవించబోతున్నాడు. అందుకని మనుషులు ఇప్పుడు ఏం అడగాలి మనం, చెప్పండి? దేవా, యెహోవా ఆశీర్వాదం మనుషులకు ఏమి ఇస్తాడా? గట్టిగా పాలే. ఆశీర్వాదం లేకుండా ఐశ్వర్యం రాదు. అందుకనే ఐశ్వర్యం వెంట కాదు పరిగెత్తవలసింది, ఎక్కడ? ఆశీర్వాదం ఇచ్చే దేవుడి వైపు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి వెంట పరిగెత్తాలి అని అంటే, అందుకనే ప్రభు అని అంటాడు, స్పష్టంగా ఒక మాట చెప్తాడు సామెతల గ్రంథంలో, 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడు. ఏది నేను చేస్తుంది కరెక్టే అని అనుకుంటాడు, నేను వెళ్తున్నది సరిగ్గానే అనుకుంటాడు, నేను చేస్తుంది మంచిదే, నేను చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు. ఒకని మార్గము వాని ఎదుట సరిగ్గానే అనిపిస్తుంది వానికి. అయినను తుదకు అది మరణంనకు చేరును. అందుకే అవసరమా? చివరికి ఎక్కడ పోతుందంటే అది మనిషి ఆలోచన చేయడు, ఇది దేవుని చిత్తమా కాదా, నేను వెళ్ళాలా వెళ్ళకూడదా, ఎవరిని అడగాలి? ప్రతి ప్రయత్నము నేనైతే ఒకటి చెప్తాను, దేవా నీకు ఇష్టమైతే నన్ను ఎక్కడైనా తీసుకుపో, నీకు ఇష్టం లేకపోతే మాత్రం నన్ను తీసుకుపోదు, నా ఫెయిల్ అయిపోను కాక సంతోషిస్తాను నేను. చెప్పండి, ఏవి సంతోషిస్తాను. అది ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే, ఏదైనా సరే, ఎంత మీటింగ్లో కూడా కొన్నిసార్లు అది ఏమైనా నచ్చకపోతే అనుకో, ప్రభా నువ్వు నచ్చాలనుకో, రాత్రి మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటాను. అవసరం లేదు, ఎందుకంటే దేవుడు వెళ్ళకూడదు అన్న చోటు ఆయన రాకపోతే మనం ఏం చేస్తాం? ఏమైనా చేసుకుంటాం? ఎందుకంటే ఒక మాట అన్నాడు, ప్రభు ఉన్నాడు మనకు, నా మాటలను వింటే నా ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే, కీర్తన 32:8 వచనం, నీ మీద దృష్టి పెట్టి నీకు నేను, నువ్వు ఇష్టానుసారంగా నువ్వు తిరిగితే మాత్రం నేను నీకేం చెప్పలేను. ఎందుకు చెప్పడంటే కొన్నిసార్లు ఎవరు ఎందుకు నాకు ఆలోచన చెప్పడేంది, నాకు ఎందుకు చెప్పడేంది, నాకు వినడేంది, నాకేం చెప్పడేనంటే, నీకు నేను ఉపదేశం చేస్తాను వింటా అంటే, వినకపోతే మాత్రం ఏమీ చేయలేను. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన అమ్మా, ఏ తోవ వెళ్తే నువ్వు బాగుపడతావు, ఏ మార్గంలో గుండా వెళ్తే బాగుపడతావు, ఆయనకు తెలియదా? నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధించదను. అబ్బా, చెప్పే దేవుడు, చెప్పని దేవుడు కాదు, చెప్పది ఏ దేవుడు? గట్టే చెప్పాలి. కొన్నిసార్లు మనుషులేమనుకుంటారంటే వాని ఎదుట అదే ఉంది, చివరికి చూడు పోయి సచ్చే. 8 మంది చనిపోయారు దేని వెనకాల పడి, మట్టిని తవ్వకపోయినా ఒక దైవ సేవకుడికి సముద్రంలోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి ఇచ్చిండు, దేవుడికి మహిమ కలుగును గాక. తవ్వుకుంటూ పోయినోడు పోయిండు. అందుకే ఎవరి దగ్గర కూర్చుండి రాత్రి అంతా కనిపెట్టిండు? ఆయన కాళ్ళ దగ్గర కూర్చుండి.
ఈరోజు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే నిన్ను సిగ్గుపరచడు, ఘనపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరి ఎదుట ఆలోచన అడగాలి? ఆలోచనకర్త. ఆయన పేరు ఏం పేరు? స్పష్టంగా చెప్తుండు, నీకు ఆలోచన ఇవ్వడానికి నేనున్నాను. అయితే నువ్వు నన్ను అడగకపోతే మాత్రము నీవు వెళ్ళబోతున్న మార్గం విశాలమైందే, అది మంచిగానే అనిపిస్తుంది నీకు కొద్ది రోజుల తర్వాత. ఇది అందుకే నా ప్రభు చెప్పాడు, ఇరుకు మార్గంలోకి వెళ్ళు కానీ విశాల మార్గంలోకి వెళ్ళకు. కష్టాల మార్గంలో కూడా నడువు, ఆయన సంతోషిస్తాడు. విశాల మార్గంలో కూడా కాదు. ఆయనకి ఏ మార్గం ఇష్టం చెప్పాలి? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాలమైంది, ఒకటి ఇరుకు. అందరు చెప్తలేరు, గట్టి చెప్పాలి. అది మత్తయి సువార్తలో ఉంటుంది, 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఏ ద్వారం అంటే అది? అందరు చెప్పాలి, ఏ ద్వారంలో ప్రవేశించును? ఆయన అడుగుతే చెప్తాడు. ఏ దారిలోకి వెళ్ళాలి నువ్వు చెప్పాలి. అందరు తీయండి అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఏ ద్వారం? ఇరుకు అంటే చాలా కష్టం. అది ఇరుకే ఉంటుంది, పెద్దగా పరిగెత్తడానికి ఉండదు, విశాలంగా ఉండదు. ఆయన యేసుప్రభు గారు కూడా చెప్పే మార్గం ఏంటంటే ఇరుకులోకి వెళ్ళను, సంతోషిస్తాడు. ఇరుకు మార్గంలో గుండా ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము, నాశనమునకు పోయే ద్వారము వెడల్పును. అమ్మా, ఏ ద్వారం అది? నాశనానికి తీసుకుపోయే తొవ్వేదంట చాలా వెడల్పు, విశాలంగా, సమృద్ధి. అక్కడ అన్నీ ఉంటాయి. తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, ఆట తిరగచ్చు, ఇష్టమైన తిరుగు. ఇప్పుడు దగ్గర చెప్పిన కదా, ఈ ఆశలు కళ్ళు ఏం కాదు. అపవిత్రం, కీడు చేయడానికి పరిగెత్తవచ్చు పాదాలు. ఇవి విశాలమైన మార్గం. అక్కడ నిన్ను ఎవ్వరు అడగరు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేసి. ఆ తోవకు వెళ్ళొద్దు. కష్టమైన, నష్టమైన దావీదు ఈ మార్గం అని చెప్పిండంట. చెప్పినప్పుడు ఆయన దగ్గర అంతమంది జనులు ఉన్న వాళ్ళు అట్లా కుప్పలా కలిపారు. యేసుప్రభు దగ్గర చాలా మటుకు ఈ మాటలు ఉంటారు. అంతకుముందు 120 మంది ఉండేనంట శిష్యులు. ఎంతమంది చెప్పాలి? 120 మంది ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు ఈ ధనము అంటే ఈయన ఎంబడి వస్తే అద్భుతాలు చేస్తుంది కదా, సూచక్రియలు చేస్తుంది కదా, ఏదో బాగానే ఉన్నట్టున్నాయి, ఏదో ఇస్తాడేమో, బాగానే దొరుకుతాయి కదా అని చెప్పి అందరూ ఆయన మెల్లగా వెంబడించిండ్రు. తర్వాత యేసు ప్రభు వచ్చి మెల్లగా చూసి, నేను వండుకునే చోట చూస్తా అని రోజుకొక చోట వండుకుంటుండే, ఆడ వండుకుంటుండే, ఈడ వండుకుంటూ, ఇక్కడ తిరుగుతుండే, అక్కడ. అయ్యో ఈయన దగ్గర అవును నీ ఇల్లేది? చాలామంది ఏమడుతారు, నీ ఇల్లేది, నీకున్న స్థలమేది, నీకేది ఏది అని అన్నది. ఇగో ఇదే, ఇగో ఇదే, ఇగో ఇదే. మీ ఇల్లేది? మా ఇల్లు ఎక్కడది? నా ఇల్లు ఎక్కడుంది? ఆయన ఇల్లు పేరు ఎక్కడుంది చెప్పాలి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా, నా తల్లి ఇక్కడ లేదు. అయ్యో మీ అమ్మ ఈమెనే కదా. మా అమ్మ ఎవరు నాకు తెలియదు. ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది కానీ అందరు ఇంకా పాత జీవితాన్ని వదిలిపెట్టారంట కొంతమంది. ఈ జీవితాన్ని, పాత జీవితాన్ని అంటే. అందుకే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు అంట పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. ఏ జీవితం? ఏది? మునుపటి సంగతులు. అబ్రహాం గారు మట్టి విసుకుంటుంటే వచ్చేమన్నాడు, అబ్రహ్మా నువ్వులే, నీ దేశాన్ని వదులు, నీ తల్లిని వదులు, నీ తండ్రిని వదులు, నేను చూపించే దేశానికి వెళ్ళిపోనాడు. అప్పటికే నాకు మారు మనసు లేదు, దేవుడు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, ఏం తెలియకపోయినా వెంటనే మాటకు విధేయత చూపించిండు, ఒక మార్గం చూపించిండు. అమ్మా ఏ మార్గం అది? అది కష్టమైన మార్గమా లేకపోతే సంతోషంగా ఉండి బాగా రత్నాలు, కోటలు, మేడలు ఉండే మార్గం చూపించిండా? ఏ మార్గం చూపించిండా? భార్యను పట్టుకొని పోతుంటే వాడొచ్చి వీడొచ్చి నీ భార్య అందంగా ఎత్తుకుపోతాను అంటుంటారు. అలాంటి మార్గం అది. చూడండి ఏ మార్గం. కొన్ని మంచిగా కొన్ని కోటగోడలు ఉన్నది, మంచి మంచి మేడ ఉంది, రాజగోడలలో తీసుకపోలే. ఏ మార్గంలో? ఎడారిలో. ఏ తవ చూపించాడు అబ్రహాంకు?
ఎంతమంది చెప్తారు అబ్రహాం ఎతోలో నడిచిండు? చెప్పాలి. ఎడారిలోకి వెళ్ళిండా లేకపోతే ఏదో మంచి మేడ మీదలో ఉన్న చోటుకి వెళ్ళిండా? ఆయన ప్రయాణం సాగించిండు. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, నా మాట వింటే మాత్రం నేను గొప్ప జనాంగంగా, ఇది ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. ఎలా ఉంటుందో చూడండి, ఆశీర్వాదం ఎలా ఉంటుంది, యెహోవా ఆశీర్వాదం ఎట్లుంటుంది. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడంట. అబ్రహాం దగ్గర ఏం లేకుండే. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి అమ్మ ఏం వదిలేయచ్చు, నీ దేశం నుండి నీ దేశాన్ని వదిలే. చెప్పండి ఏమను? నీ దేశం వదులు, నీ బంధువుల యొద్ద నుండి. అబ్బా, నీ దేశం వదులు, నీ బంధువులను వదులు. ఎంతమంది వదిలినట్టే వదులుతారు, కానీ మళ్ళీ పెళ్ళి ఉంది, ఆదివారం పెళ్ళి ఉంది అని చెప్తారు కొంతమంది. ఆదివారం పుల్ పనులు ఉన్నాయి, ఆ రోజు ఇది ఉంది, నాకు ప్రార్థన ఉంటే నాకు అవి ఉంది, నాకు ఇది ఉందని చెప్పడానికి పోతారు. బంధువులను వదులు. ఇలాంటివి ఉంటేనే నేను నిన్ను దీవించలేను, పక్కన పెట్టు. ఆ ప్రార్థన రోజే అందరికేమో గుర్తొస్తుంది, కొంచెం పెళ్ళి ఉంది, కొంచెం అవి ఉంది. పెళ్ళికి పోవడానికి టైం ఉంటుంది, కానీ ప్రార్థన రావడానికి టైం ఉండదు. చుట్టాలతో కలవడానికి టైం ఉంటుంది, కానీ ప్రార్థనలతో కలవడానికి సమయం ఉండదు. అందుకే బంధువులు అంటే నీకు పెద్దగా, నీకు అన్ని గజ్జల్లాగా పట్టుకొని కూర్చుంటాయి, నీకు అన్ని అడ్డంగా వస్తాయి, నువ్వు వదిలేయి. ఏమన్నాడు? నేను నిన్ను దీవించాలంటే నువ్వు వదిలేయాలి. చెప్పాలి, ఇది ఇరుకు మార్గం. చెప్పండి మార్గం. ఎంతమంది ఇష్టపడతారు? ఇరుకుంటుంది ముందు. ఇరుకంటే ఏంది ప్రభు అని మనం అనుకుంటాము. అయ్యో బాగా పోయి ఇరుకనంటే గోడలలో వెళ్ళి, సందులలో వెళ్ళి, చిన్న చిన్న రోడ్లలో ఉరికిపిస్తాడు కాదు. ఇరుకు ఎట్లుంటుందో చూపిస్తున్నాడు. ఏం వదలాలి? బంధువులు కష్టమే. అయ్యో, బంధువుల ప్రేమ అంటే ఈ రోజులలో చాలామందికి ముచ్చట. ఎందుకంటే వాళ్ళతో కూర్చుండి మాట్లాడి నవ్వుకుంటూ గలగల 10 మంది ఇంట్లో ఉంటేనే నాకు సంతోషం అని అంటారు కదా. కానీ ఆయన అంటాడు, అవన్నీ లేకపోతే నేను నిన్ను దీవించబోతున్నాను. రెండవది, నీ ఇల్లును వదులు. చెప్పలే ఇల్లు. ఎందుకంటే ఆ ఇంట్లోనే నిన్ను దీవించిన కూడా నువ్వేమంటావు? నేను కష్టపడ్డ ఇల్లు, మా అయ్య సంపాదించిన ఇల్లు అని చెప్పి నువ్వు అది అక్కడే మురిసిపోతావు. మరి నేను ఇచ్చిన ఇల్లు నువ్వు ఎట్లా చెప్తావు? అమ్మ ఏమంటారు? మా అయ్య సంపాదించిన స్వస్థం ఇది, మా అమ్మ సంపాదించిన స్వస్థం, మా మామ ఇచ్చిండు, మా అత్త ఇచ్చిండు అని చెప్తావు. అవి నాకు ఇష్టం లేదు, అందుకని నేను నీకు ఇవ్వబోతున్న స్తోత్రం కలగను గాక. ఎవరు ఆస్తినో పట్టుకొని నువ్వు అన్నమంటే నేను దీవించిన దాన్ని కూడా నీకు లెక్క ఉండదు. కాబట్టి నువ్వు అక్కడే ఉంటే మాత్రం నాకు ఇంత ఉంది అని నువ్వంటవేమో. నేను అట్లా కాదప్పయ్య, నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను. చెప్పండి, ఆశీర్వాదం ఐశ్వర్యం ఎట్లా ఇస్తుందంటే ఏం లేదు. అబ్రహాం దగ్గర కొన్ని రోజులు పట్టింది, మెల్కీసెదెకు దిగొచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధిగా ఇవ్వడానికి ఆశీర్వదించాడంట. యెహోవా ఆశీర్వాదం ఆ మెల్కీసెదెకు వచ్చి సమృద్ధిగా ఎప్పుడైతే అబ్రహామును ఆశీర్వదించిండో, ఆశీర్వాదం ఇంత అంత కాలేదు. హల్లెలూయా. ఈరోజు ఆయన గర్భంలో పుట్టిన సంతానం రాజులు లేచిరు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రపంచమంతటా రాజులే ఉండరు. ఇష్మాయేలు 12 మంది కొడుకులను కన్నాడు. ఎంతమందిని చెప్పాలి? అబ్రహాం కొడుకు ఎవరు? మొదటి కొడుకు ఇష్మాయేల్కి ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు, 12 రాజులు. వాళ్ళు రాజులు పుట్టిండ్రు. ఎట్లా దీవించుడు? రాజుల వంశం. ఏ వంశం అయిపోయింది ఇప్పుడు? ఇస్సాకు కుటుంబంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళు 12 మంది యాజకులు. దేవుడికి మహిమ కలుగును గాక. లేవు, ఇజ్రాయెల్గా మార్చిండ్రు. ఎంత దీవించిండు! యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది మనిషికి? చెప్పాలి. ఎలాగిస్తాడనంటే అబ్రహాము దీవించబడ్డాడు. ఏ మార్గంలో వెళ్ళిన ముందు? ఈరోజు నీకు కష్టం అనిపిస్తుంది. ఏది? 2 విడవడం. ఇల్లు నిడవాళ్ళ ప్రభు. నేను ఇడవలే. యేసు ప్రభు ఇల్లు ఇడిచిందా లేదా? ఇడిచేసిందా? వడ్రంగి పని చేసిండు, తల్లిదండ్రులను పట్టుకున్నాడు. ఆయన బాధ్యత నెరవేర్చిండు. నేను తల్లిదండ్రులను వదలమని చెప్తలేను, మీరు చెప్తుండొచ్చు ఒకవేళ, అయ్యో అమ్మనైనా వదలలేము. అమ్మనైనా తల్లిదండ్రులను వదిలి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ చూడాలి, అవసరతలన్నీ తీర్చాలి. కానీ వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ తిరిగమని చెప్తలేను. అట్లా అని చెప్పి మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టేకండి, ఇంట్లో కూడా పెట్టుకోండి. అది కాదు. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకి చేయవలసింది వాళ్ళకు మనము చెయ్యాలి.
సన్మానించు, కానీ అక్కడే పడి ఉండకు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను దీవించబడాలంటే మాత్రం వదులు. రెండోది, యేసుప్రభువు వారు చక్కగా మరియమ్మను యోసేపును వడ్రంగి పనిచేసి పోషించిండు. తర్వాత వాళ్ళని వదిలిండా లేదా? వదిలిండా లేదా? ఎంతమంది నమ్ముతారు? వదిలేసిండు. ఎట్లా వదిలిండు అంటే, ఆయన బయటకు వచ్చినాక ఒక చిన్న కూటం జరుగుతుందంట. ఇంట్లో పిలిస్తే శిష్యులందరూ ఉంటే యేసుప్రభు తల్లి మరియమ్మ వచ్చింది. అమ్మా, ఆ శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చి, యా యేసయ్య, మీ అమ్మ వచ్చింది, మీ తమ్ముడు వచ్చిండు, మీ తమ్ముళ్ళు వచ్చిండ్రు, మీ చెల్లెలు వచ్చిండ్రు అంటే, మా అమ్మ. ఎవరు మా అమ్మ? ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు మా అమ్మ, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి? నా దేవుడు చిత్తం చేస్తున్న వీళ్ళే నా సహోదరి, నా సహోదరి, నా తల్లి అని చెప్పి శిష్యులను చూపించండి. స్తోత్రం కలుగును గాక. వదిలిండా లేదా? ఎంతమంది నమ్ముతారు? మరి ఆయన కూడా ఏ తవ్వకు. తల్లిని వదలాలంటే కొంచెం కష్టమే, తండ్రిని వదలాలంటే కొంచెం కష్టమే, అందరిని వదలాలంటే కష్టమే. బంధువులను వదిలేడు. అబ్రహాం గారు వదిలిండ్రనంటే నువ్వు వదులుతావా అని ఎవరన్నా ఆయన అడుగుతారు. అందుకే మచ్చలేని మహనీయుడు, స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఆయన మీద ఇట్లా మామూలు ఉంటారా? నువ్వు వదిలినావా అని అంటారా? ఖచ్చితంగా అంటారు, అనేటోళ్ళు లేరు. అందుకనే తోమాలలో ఉంటారు కదా, ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మను అని అంటారు. అందుకే ఆయన గుణగణాల మీద చేయి పెడితే ఆయన కూడా మానవ రూపంగా వచ్చిండు. మానవత్వంగా ఉన్న బంధుత్వాలన్నీ చూసిండు, అన్నిటినీ వదిలిండు, దీవించబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అనేక జనములు అబ్రహాం గారికి ఇలా వస్తే యేసయ్యనైతే ప్రపంచం మొత్తం దున్నేసిండు. దేవుడికి మేము ఈరోజు నువ్వు కూడా అలా దీవించబడాలనేసి ఆయన ఆశ. అందుకని కొంచెం కష్టం అనిపిస్తుంది. నేను నీకు ఉపదేశం చేస్తా. ఏం చేస్తా? అందరు చెప్పండి చేతులైతే ఒకసారి. హల్లెలూయా. ఉపదేశం చేస్తాను నీకు. నువ్వు నడవవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను. వింటే నీ ఇష్టం, వినకపోతే నీ కష్టం. విన్నవాడు మేధావిగా మారిండు, జ్ఞానవంతుడిగా మారిండు. విన్నవాడు దీవించబడ్డాడు. విననివాడు మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడే. ప్రార్థన మాత్రం చేస్తాడు. దేవుడా, ఇన్నేళ్ళు అయింది, ఇంతకాలం అయింది, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ప్రార్థన చేస్తే ఏం లేము, ఆయన మాట వింటే చాలు. ప్రార్థన చేసినా ఉపవాసంలో ఉన్నా కాదు, వింటున్నావా వింటలేవా? ఆయన మాట విన్నవాడు నిశ్చయంగా దీవించబడతాడు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనాంగంగా నేను చేయబోతున్నాను. కొంతమంది నాకు తెలుస్తలేదు ప్రభా, అసలు నేను ఎట్లా అడగలబోతలేదు ప్రభా, నాకు ఎట్లా తెలియాలి, నాకు చెప్పు ప్రభా, నాకు ఊగా చెప్పుకుంటూ వస్తుంటారు. దేశం అంతా ఉంటున్నాయి, ప్రపంచం ఉంది, నీ ముందుంది. ఏం లేదు, ఎటు పోవాలో అర్థమవుతుంది అంటారు. ఒక్క అడుగు నువ్వు వేస్తే 99 అడుగులు ఆయన నీతో నడుస్తాడు. అప్పుడు కదా అప్పుడు చెప్పిన, నా యందు నువ్వు ఉండి నా దగ్గర నువ్వు ఏమి విన్నావో ఏం నేర్చుకున్నావో అట్టి వాటిని నువ్వు చెయ్యి, అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడన్నాడు. నీకు మార్గం చూపించబోతాడు. అందుకని ఈరోజు మనం ఏం అడగాలి? ఆయన మార్గంలో నువ్వు స్పష్టంగా గ్రహించాలి. ఆ మార్గం 14 వచనం నుంచి మళ్ళీ మత్తయి సువార్త 7వ అధ్యాయం చాలా బాగుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు. నాశనమునకు పోయే ద్వారం చాలా వెడల్పు, ఆ దారి విశాలమునై, ఆ దారి చాలా విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, జీవమునకు పోయే ద్వారమేమో ఇరుకు, ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఆ దారి చాలా సంకుచితమై ఉన్నది. దాని కనుగొని వారు కొందరే. కొంతమందే, అందరు కాదు, కొంతమందే దాన్ని కొనుక్కుంటారండి. అందరు కనుక్కుంటారు. అందుకే మనం అనుకుంటాము అందరు రావాలి ప్రభు, అందరు రావాలంటే కదా, దాన్ని కనుగొనేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు వస్తారు కానీ కనుగొనే వాళ్ళు కొందరే. నిద్రలు వేసేటోళ్ళు ఎంతోమంది వస్తారు, వాక్యం వినేటోళ్ళు కొంతమంది వస్తారు.
ఏదో రావాలని చెప్పి నామకార్థంగా వచ్చేవాళ్ళు చాలామంది వస్తారు, కానీ నమ్మకంగా వచ్చేటోళ్ళు కొంతమంది వస్తారు. రావాలి కదా, ఆచారం కదా, పోవాలి కదా అంటే పోవాలి అన్నట్టుగా వచ్చేది అది భక్తి కాదు. వాక్యము నాతో మాట్లాడబోతుంది, నేను దేవుణ్ణి ఆరాధించాలి కదా అని వెళ్ళే మనసు, అది దేవుడి మీద ఉండే మనసు. నేను దేవునితో కలవాలి, దేవుడితో ఆయన నాతో ఈరోజు ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, ఏ వాక్యము నా లోపలికి వెళ్ళబోతుందో అని చెప్పి ఆశతో వచ్చే ప్రాణాన్ని ఆయన తృప్తిపరచబోతాడు. ఆశ లేని ప్రాణము ఊసిగొట్టినట్టు వస్తుంది. ఆశ కలిగిన ప్రాణానికి నిద్ర రాదు, కరువు రాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆశ లేని ప్రాణం ఎట్లుంటుంది? ఈరోజు నేను ఎందుకు వెళ్ళాలి? నేను స్తుతిస్తా. చెప్పండి, ఎందుకు రావాలి? ఎందుకు? ఆయన నా దగ్గర నన్ను దీవించడానికి వస్తాడు. స్తోత్రం కలుగును గాక. స్తుతిస్తే ఏం చేస్తాడు? వాక్యం ఏం చెప్పింది? కీర్తన గ్రంథం 22 3వ వచనంలో, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. అందరు చెప్పండి. అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? పాటలు పాడాలి. ఎందుకు? పాట పాడుతుంటే ఏదో ఒకళ్ళు అడ్డు కొడుతుంటే అట్లా కాదు. నీవు పాట పాడితే నా యేసయ్య వింటాడు, నా యేసయ్య నన్ను దీవించబోతున్నాడు. నువ్వు ఏ రాగంతో పాడుతున్నావు కాదు, నువ్వు కోయిల రాగమ్మా, నువ్వు ఇంకేది రాగమా కాదు. రాగాలు చూడడు, నీ గుండెలో ఉన్న ఆశ చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. నేను పాట పాడితే నా యేసయ్య సంతోషిస్తాడు, నేను ఆరాధిస్తే నా దేవుడు నన్ను చూస్తాడు, నేను స్తుతిస్తే ఇశ్రాయేలు మీదకి దిగొచ్చిన దేవుడు నా దగ్గర కూడా దిగొస్తాడని చెప్పి ఆశ కలిగి స్తుతించినప్పుడు అప్పుడు దేవుడు నీ స్తుతులకు పాత్రుడిగా మారబోతాడు. ఏదో వచ్చినమ్మా, చేతులెత్తమన్నాడు, చేతులెత్తినాం. పాట పాడమన్నాడు, పాట పాడినాం. చప్పట్లు కొడమన్నాడు, చప్పట్లు నిలబడమన్నాడు, నిలబడ్డం. పొమ్మన్నాడు, పొమ్ముతున్నాం. దాని భక్తి. నీ భక్తిలో ఒక ఆశ ఉండాలి. చెప్పండి, మళ్ళీ చెప్పాలి. నీ భక్తి అప్పుడు నీకు ధైర్యం ఇవ్వబోతుంది. ఏమిస్తుంది? ఎందుకు? నేను ఆరాధించిన నా దేవుణ్ణి, ఆయన నా దగ్గరకు వచ్చిండు, నేను ప్రార్థన పోతున్నా, నన్ను స్తోత్రం, నేను దీవించబడతా, నన్ను దేవుడు దీవించబోతున్నాడు అన్న ఒక నమ్మకం అనేది మనిషిలో చాలా అవసరం. ఈసారి అయితే ఫాస్టింగ్ ప్రేయర్లో నేను ఖచ్చితంగా కూర్చున్నా. మేమని అడుగుతానంటే, మనసున్న వాళ్ళను దీవించు ప్రభా. ఇప్పుడు ఎంతమంది దీవించబడబోతున్నారు? ఖచ్చితంగా నీ మీద మనసున్న వాళ్ళు దీవించబడును గాక. వాళ్ళ మనస్సుతో, అందుకే ఎవరిని మనసు నీ మీద ఆనుకొని ఉంటుందో వాడిని పూర్ణ శాంతి గల వాణిగా నువ్వు కాపాడుతాడు, ఆశీర్వదించబడు. మనసు లేనంటే నా కష్టంతో దీవించబడ్డా నేను, అందుకే ఏమంటాడు, నా సొమ్ముతో దీవించబడుతున్నా. ఇది మనసు లేని మనిషి. నేను కష్టపడుతున్నా, నేను కష్టపడ్డా, నేను అది చేసిన, నేను ఇది చేసిన, ఇది ఆయన దీవించిన అనుకోరు. నాకే అది కాదు, ఆయన అది ఇష్టం లేదు. నేను ఆయన అంటాడు నేనే, ఆయన అంటాడు నేను నిన్ను చేస్తాను, నేను నిన్ను దీవించబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నీకు తోవ చూపిస్తాను, నేను నీకు మార్గం చూపిస్తాను, నువ్వు నడవలసిన తోవ చూపిస్తాను, నేను స్తోత్రం కలుగును గాక. వెళ్ళవలసిన మార్గాన్ని నేను చేస్తాను. ఏది కావాలి ఇప్పుడు చెప్పాలి? మనం నడవడం మంచిదా, ఆయనే నడిపించడం మంచిదా? గట్టిగా పాలే. నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా, చెప్పండి. అందుకే నరుల కష్టార్జితం చేత ఆ కష్టము ఎక్కువ కాదంట. ఎంత కష్టపడతారు పాపం, రాత్రి లేక పగలు లేక కష్టపడి ఏడ్చి, దేవా నా కష్టార్జితాన్ని దీవించునైనా అంటే నువ్వు దీవించబడాలి ముందు. ప్రైజ్ ద లార్డ్. కొంచెం గట్టి చెప్పొచ్చు, ఇంకోసారి గట్టిగా. ఉన్నమ్మా ఇక్కడే ఉన్నవాళ్ళు చెప్పండి. అది ఉన్నమా అని అంటే ఏంటంటే డౌట్ కాదు. ఉన్నా మనసు ఇక్కడ ఉంటుంది కదా, అది వద్దు. ఏముండాలి? మనసుతో వింటే మహిమను చూడబోతున్నాం. అదే శరీరంతో విన్నామనుకో, ఎప్పుడు ఎదుగుతుందా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు పోవాలి, ఇది శరీరమైన అనుసరం. మనసుతో ఉంటే
ఎవరి మీద నన్ను ఇష్టం ఉందనుకో, లాగి చెంపదెబ్బ కొట్టినని అవ్వ ఎంత బాగుందో అని అంటారు. అదే ఇష్టం లేకుండా మీద ఒకటి వాడు ఏమన్నా ఏమన్నావు ఏమనలే కల నేను ఒకటంటే నువ్వు ఒకటి లేదు ఏమో అన్నావు నువ్వు. ఇష్టం లేని మనిషి ఎట్లుంటుంది? ఏమనకపోయినా కయ్యమని లేస్తారు, కొట్టినట్టుగా లేస్తారు. ఎందుకు? ఇష్టం ఉంటే చెంపదెబ్బ కొట్టినా, మూతి మీద కొట్టినా, ముక్కు మీద ఎంత బాగుందో కొడుతుంటే నాకు అని అంటారు. అందుకనే ఆయన మీద మనం ఎట్లా రావాలంట చెప్పాలి, ఇష్టపూర్వకంగా రావాలి. ఏమంట? ఇష్టపూర్వకంగా. నేను నడిదిన ఒక మాట చాలా సంతోషం అనిపించింది నాకు. ఇక్కడ ప్రతిరోజు వాక్యం వింటుంటే అసలు ఆ వాక్యాలన్నీ ఇస్తూ ఉన్నట్టు పరిశుద్ధాత్మడు వస్తున్నప్పుడు, ఆహా ఇన్ని ఇచ్చినావు అంటే ఇంకా నాకు ఇంత పని పెట్టినావు. ఏముంది? నాకు పని ఉంది, ఇంకా చాలా నాతో పని ఇంకా చాలా ఉంది. అంటే ఇంకా అనేక చోట్లకు నేను వెళ్ళాలి, ఇచ్చినవి ఇవన్నీ మాటలను చెప్పాలి. ఎందుకంటే ఇచ్చింది కదా, ఖచ్చితంగా మీరు కూడా చెప్పాలి. ఇప్పుడు నువ్వు కూడా వింటావు కదా, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆమెన్. అందుకనే దున్నువాడంట ఏం చేస్తాడు తెలుసా? విత్తనాలు కాలం వస్తున్నప్పుడు, వర్షం రాబోతున్న సమయంలో ముందుగానే చూసి దాన్ని ఏం చేస్తాడంట, అన్నీ సిద్ధం చేసి రెడీ పెడతాడు. విత్తనాలు విత్తడం, వర్షం రాబోతుంది. వర్షం ఎంత అయిపోయాక వర్షం వచ్చేటప్పుడు పోయి దున్నుకుంటూ కూర్చున్నాను అనుకో, ప్రయోజనం ఏముందా? వర్షం రాకముందుకు ఏం చేయాలి? దున్ని రెడీ చేసి విత్తనాలు పట్టుకొని కూర్చున్నాను అనుకో, ఆమెన్, వర్షం వచ్చింది వెంటనే. అలాగని ప్రార్థన అనేది మన జీవితంలో మొదలవుతుంది అని అంటే, ఓహో నాకు వర్షం రాబోతుంది, మోపైన వర్షము రాబోతుంది, నా పొలము దీవించబడబోతుంది, ఆమెన్ అని ముందుగానే ఆ పొలాన్ని సిద్ధపరచుకొని ఉండాలి. ఇప్పటిదాకా ఎత్తి కదా రాళ్ళన్నీ కింద పడేసినాక లాభమేంటి? అలాగని అయిపోయినాక కాకుండా అప్పుడు కొంతమందికి ఉంటాయంట, ఏమంటారు చాలామందికి ఇది ఒక పెద్ద సామెత. ఇది ఏంటంటే ఎప్పుడు వచ్చినా తీస్తాడు దేవుడు. ఏది? పొద్దున్నే పోయినా 6 గంటలకు పోయినా జీతం ఉంది, 9 గంటలకు పోయినా జీతం ఉంది, 12 గంటలకు పోయినా జీతం ఉంది, 3 గంటలకు పోయినా జీతం ఉంది, 5 గంటలకు పోయినా జీతం ఉంది. కనంటే చెప్తలేను, కానీ ఎంత ఉంది? ఇప్పటిదాకా ఒక మంచి తప్పించింది, ఇంత మూట. ఆ మూట అంత ఎక్కడ పోయింది? చివరికి మిగిలింది 2 మూటలు, 2 అంతే ఉన్నది. లేదని అంటలేడు, ఎందుకంటే ఎవరిని కనికరం, దయగల దేవుడు. ఏ దేవుడు? ఆయన కనికరం గల దేవుడు, ఎవరిని కాదన్నాడు, అందరినీ దీవిస్తాడు, స్తోత్రం కలిగిన గాక. కానీ అది ఎంత మోపెడా తూమెడా కొంచెమా సమృద్ధి దీవెనలో వచ్చునుగాక. చెప్పాలి, ఎట్లా పొందాలి మనం? లాస్ట్కి పోయి దీవించబడతా, అందట్లో ఉంటా, ఆమెనంట, అందట్లో ఉంటా. కొంతమంది మరి లాస్ట్ ఆమెనలో కూర్చుంటారు కదా, ఏం చెప్పినావు? ఆమెనగా చాలా ప్రార్థన, పోయినాము, అది ఆచారంలాగా అవుతుంది. ఆచారపు భక్తులొద్దు, హృదయపూర్వకమైన భక్తి యేసు నామములో వచ్చునుగాక. ఆమెన్. ఏ భక్తి చెయ్యొద్దు? భక్తి చేస్తే మాత్రం ఫుల్గా దీవించబడును గాక. ఎట్లా చేయొద్దు, చేస్తే అడగొద్దు, అడిగినామంటే పొందుకోవాలి. మనం కూడా అంతే. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 15వ వచనంలో, మార్గము వాని దృష్టికి సరి అయినది. కొంతమంది మరీ మూడిగా ఉంటారంట. చెప్పండి, ఏమన్నాడు? మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. వాడు అనుకుంటే నేను చేస్తుందే కరెక్ట్. వాళ్ళు ఎవ్వరు మాట విన్నాడు, ఎవ్వరు చెప్పినా వచ్చాడు. చివరికి తాను కూడా చెప్పేది కూడా నష్టం. మూడుని మార్గం వాని దృష్టికి సరి అయినది, వాని దృష్టికి చాలా సరి అయింది. జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తానంట? అదే. అందుకే నీ మీద దృష్టి పెట్టి నీకు నేనేం చెప్తాను? కీర్తన 32 ఏం చెప్పి 8లో, నీ మీద దృష్టి పెట్టి నేను నీకు ఈ ఆలోచన ఎవరు వింటారంట? జ్ఞానం గలవాడు దేవుడిచ్చే ఆలోచనను అంగీకరిస్తాడు. మూడు ఎప్పుడు చూసినా డిప్రెషన్ మైండ్, చింత. చెప్పండి ఏముంటుంది? ఏది? చాలా విచారంగా,
కోల్పోయి అన్ని పొడగొట్టుకొని నేను ఇస్తానైనా అంటే నువ్వు ఇచ్చేదేంది, నాకు ఏదైనా చేస్తే నేను చేస్తా, నేను ఇవ్వడం ఏంది, నేను నీకు చెప్తాను నువ్వు వెళ్ళాను, లేదు నాకు ఏదైనా ఇయ్యి, నువ్వు నాకు తప్పు. ఆయన పట్టుకున్న దానికే కావాలి. మనుషులు చెప్పేది వినడు, దేవుడు చెప్పేది కూడా వినడు. ఆలోచనలు ఆడవాళ్ళు ఆయన చెప్తున్నాను. ఏం చేయదు, ఎవరి మాట వినాలి? ఆ స్పష్టంగా ఉంది. 3 రాళ్ళు అని కూడా అంటారు కొన్నిసార్లు. 3 కాదు 3 రాళ్ళు కూడా అని కూడా అన్నది. చూడండి అక్కడ, చూడండి మళ్ళీ ఆ మాట చదవండి మళ్ళీ. ఒకడు మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. ఆలోచన అంగీకరిస్తాడంట. ఈరోజు మనం ఎవరి ఆలోచన వినాలి అనేసి మనం ప్రార్థనలు చేస్తున్నామో, ఎవరి మీద మన మనసు ఉంటుందో ఆయన ఆలోచన ఖచ్చితంగా మనం వినాలి. అయ్యా నాకు నీ ఆలోచన కావాలి చెప్పండి. ఎవరిది? దేవా నాకు నీ ఆలోచన ఇవ్వండి, నాకు అర్థమే తెలియదు, నాకు తెలుస్తలేదు. కూర్చోండి, ప్రార్థనలో ఏకీవిస్తుండండి, ఆయన చేస్తాడు. దేవుడికి మేము ఈ సాతానుడు అంట అందరిని వినయం కూడా చేస్తాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విననివ్వడు. 12వ అధ్యాయంలో 9వ వచనం, సర్వలోకాన్ని వీడు ఏం చేస్తున్నాడు? మోసపుచ్చుచు. అమ్మా ఏం చేస్తున్నా అందరిని బావినండి మోసం చేస్తుండు. నీకు అన్ని తెలుసులే. ఫస్ట్ మాట ఏంటంటే వాడు చేసేది ఏంటంటే మోసం చేస్తుండు. ఆదాము దగ్గరికి వెళ్ళి మొదలైంది ఈ మోసం. ఎక్కడికి వెళ్ళి, ఇగో నువ్వు ఆయన మాట వినకు, నువ్వు దేవుని మాట వింటే నువ్వు దేవునిలాగా మారిపోతావు. మోసం చేసేవాడు. అమ్మా ఎవరు? అందుకే మోసం చేయవాడు నా ఇంట ఉండరాదు. చెప్పండి, ఎవడు ఉండొద్దంట? మోసగాడు ఇంట్లో ఉండొద్దు. ఇల్లేది? మనం అంటాం ఇల్లు అని అంటే చర్చ్ ఏమో కాదు, నీ ఇల్లు కాదు, నీ దేహమే దేవుని ఇల్లు. నీ దేహం ఎవరిది? అందరు చెప్పండి, నీ దేహం ఎవరిది? ఆయన ఇల్లు. అందుకని మోసం చేసే అందరు దేన్ని నిలగొట్టాలి తెలుసమ్మా? అపవాదిని ఎదురించి అప్పుడు మీ ఎదురుని బాధ. నిన్ను మోసపుచ్చే మాటలు ఏదన్నా చెవికి వినబుట్టేది ఉన్నాయనుకో, దాన్ని వెళ్ళగొట్టాలి. దేన్ని చెప్తే వింటలేదు. ఆ మాట మళ్ళీ చదవండి, ప్రకటన గ్రంథం చూడం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. సర్వలోకాన్ని ఏం చేస్తుందంటే ఇది మోసపుచ్చు. అమ్మా ఒక్క ఇంటి నా కుటుంబాన్న ఎక్కడ చూసినా లోకమంతా సర్వలోకంలో అనేకులను మోసపుస్తూ, ఎందుకంటే వాడు ఆల్రెడీ పైనుండి తోసివేయబడ్డాడు, కింద పడిపోయాడు వాడు వాళ్ళ అనుచరులు. కాబట్టి వాళ్ళందరిని ఏం చేస్తుండ్రు చెప్పండి? ప్రార్థనలకు వెళ్ళనియాడు, వాక్యం విననీయాడు, దేవుని దగ్గర కూర్చొనియాడు, ప్రార్థన చేయనీయాడు. మోసమే. ఇది కనిపెట్టగలిగితే బాగుంటుంది. हर जगह धोखा ही धोखा, धोखा ही धोखा. क्या हो रहा? शैतान ने कई लोगों को धोखा करते जा रहा. आज वचन सुनने नहीं देता. हमेशा देखो तुम ये करो करके. तुम दिखते नहीं देखा, इसके लिए नहीं बोला मैं. तुम छुपके बैठे तो मेरे क्या, तुम छुपके अब तक देखा मैंने, अभी सर उठाया मैं देखा. అప్పుడప్పుడు అంటాడు, ఊరికే తెలుగులో చెప్తా, కొంచెం హిందీలో చెప్పినాక అన్నాడు. అవి దేఖే తో मैं बोल सकता हूँ. ఆమేన్. చూడండి ఆ వాక్యం ఇంకోసారి. ఎంత సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం. ఎవరంట వీడు? అపవాది అని, సాతానని. ఇదే అపవాది, ఇదే సాతానని పేరు గల ఆది సర్పమైన. ఓహో, ఏదంటే ఇదే ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. ఇదే మహా ఘట సర్పం. ఇది అనేక మందిని ఆశీర్వాదము ఆపడానికి మోసం చేస్తున్న దురాత్మలు. ఇది కనుక కనిపెట్టగలిగితే చాలామంది
ప్రార్థన చేస్తాము, ఏమని ప్రార్థన చేయాలి అని కూడా కొంతమందికి అర్థం కాదు. దేవా, నన్ను మోసం చేసేది, నేను ఇరుకు మార్గంలోకి వెళ్ళకుండా నన్ను విశాల మార్గంలోకి, నన్ను ఎవరి మీద, అందుకే దావీదు అన్నాడు కొంతమంది, నేను తొందరపడి ఏ మనిషి నమ్మదగిన వాడు కాదనుకుంటే. తొందరపాటు దేవుడిచ్చే ఆలోచన వినకుండా చేస్తుంది. అపవాదీశ్వరం మనిషిని మోసం చేస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాము, దేవుని ఆలోచన అందకుండా చేసేది ఎవరు? నీ అడుగులు కాదు, నీ మార్గములను తప్పుదారిలోకి, లేకపోతే ఆయన ఆలోచనలు వినకుండా చేసేది ఎవరు చెప్పాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? దేన్ని బంధిస్తే బాగుంటుంది? యాకోబు 4:7 వచనంలో చెప్పిండు, దేన్ని బంధించాలి అంటారు కానీ బంధించరు. అదే వచ్చింది బాధ. చదవండి బైబిల్ తీయండి. యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండు. అందరు తీయండి. యాకోబు రాసిన పత్రిక 4 అక్కడ ఏమని క్లియర్గా ఉంది, చదువుదాం. కాబట్టి మీరు, ఒక మాట చెప్తున్న పౌలు గారు ఏమని, కాబట్టి మీరు ఎవరు? ఎందుకు కాబట్టి? ఎందుకంటే వాడు మోసం చేస్తుండు, వాడేమో అందరినీ మోసం చేయాలని తిరుగుతుంటే, కాబట్టి మీరు దేవునికి ఏం చేయండి? వాడేం చేయనివాడు? లోబడనివ్వడు. వాని పని ఒకటే, లోబడితే దీవించబడతాం. అబ్రహాం లోబడ్డాడు, భయంకరమైన ఆశీర్వాదాలు పొందిండు. లోబడ్డవానికి సమృద్ధి దీవెన. ఎవరికి లోబడడం అంటే ఆయనకే. ఈ అపవాది పని ఏంటంటే దేవునికి లోబడనివ్వడు. ఇప్పుడు వానికి అన్నీ తెలుసు అనుకుంటాడు, చివరికి మోసంలో పడతాడు. వాని ఎదుట సరికైన మార్గమే అనుకుంటాడు వాడు, కానీ అది తుదకది ఎక్కడ తీసుకుపోతుంది చెప్పాలి. నేను కరెక్టే వింటున్నాను, నేను బాగానే ఉన్నా అని ఎప్పుడు మనిషి అనుకోకూడదు. నేను సరిగ్గా నిలబడ్డాను అనుకున్న వాడి పడిపోకూడదు చూసుకోవాలంట. ఏం చూసుకోవాలి? నిలబడ్డాను అనొద్దు. అంటే మాత్రం నిలబడినా అని అనుకున్న వానితోటే జాగ్రత్త. అయిపోయింది, నేను నిలబడ్డ బాగానే ఉన్నా, పక్కనే గోతుంది, జాగ్రత్త అని అంటాడు. నిలబడిన పక్కనే, అందుకే జాగ్రత్త. అందుకే ప్రతి ఒక్క వ్యక్తిని నిన్ను మోసం చేసేది ఏంటో తెలుసా? నీ శరీరంలో ఉన్న నీ అవయములే జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకే వాటిని చూపించిన సామెతల 6:16-17 బైబిల్ చూసి వాటి అనుసారంగా మనం జాగ్రత్త పడడం చాలా మంచిది. కొంచెం అందరు నువ్వు తప్ప అందరు స్వరం ఎత్తి కొంచెం గట్టిగా చదవండి. 6వ అధ్యాయము 16వ వచనంలో 17వ వచనంలో దేవునికి లోబడే కొన్ని మాటలు ఉన్నాయి. కొంచెం గట్టిగా ఇంకొంచెం స్వరాలు ఎత్తి. యెహోవాకు అసహ్యమైనవి 6 అంట. 7 ఆయనకు హేయము. ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు నాకు నచ్చని ఏంటి? ఇది చూస్తూ
నువ్వు ముందుకు సాగితే ఒక తల్లి వచ్చిందండి నా దగ్గరికి. 7 దయ్యాలు ఉన్నాయని. ఎన్ని దయ్యాలు ఉన్నాయని? యేసుప్రభు దగ్గరికి 7 దయ్యాలు ఉన్నాయని. ఆయన దగ్గరికి వస్తే 7 దయ్యాలను ఇప్పటిదాకా చూపించాను కదా. ఎన్ని దయ్యాలు? ఆ 7ని వెలగొట్టగానే ఆమె సంపూర్ణంగా సేవకు లోబడ్డది. అంతవరకు ఆమె సేవ కాదు కదా, ఏది లేదు. అది వెళ్ళిపోగానే యేసుప్రభు దగ్గర వెంటనే ఆమె పేరు ఎక్కడ రాసింది, ఆమె ఎవరిని దర్శించి చివరికి కూడా చూడండి. యోహాను సువార్తలో యేసుప్రభు వారు మార్కు సువార్తలో కూడా ఉంటుంది. ఆయన ఆదివారం పెందలగడ లేచి ఎవరిని దర్శించండు? 7 దయ్యములను వెళ్ళగొట్టిన 16వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంటుంది చూడమ్మ. 16:9 మార్క్. ఆదివారం యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టి. తాను ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టిను? 7 దయ్యాలను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట. ఎన్ని దయ్యాలు ఉన్నాయండి ఆమె దగ్గర? అరే ఆమె ఎక్కడుంది మరి? చివరి వరకు. ఎక్కడి వరకు? ఎందుకంటే ఈ 7లో ఏది ఉన్నా కానీ మనిషిని యేసుప్రభుని వెంటాడనివ్వదు. ఆయన పరిచర్యలో కానీ లేకపోతే ఆయన పనిని చేయాలంటే చేయనియదంట. ఇవి ఉంటే ఒక వ్యక్తిలో ఏదైనా ఉంటే, ఇప్పటిదాకా చెప్పినా కదా, నేను నిన్ను దీవించాలనుకుంటున్నా కదా, ఏది ఉండొద్దు. అబ్రహమా, నీ తండ్రి స్వాస్థుల మీద కాదు, నేను నీకు సమృద్ధిగా ఇస్తాను, వాటిని పక్కన పెడితే. ఆమేన్. ఏమి లేని వాడిని దేవుడు తీసుకొచ్చి అందలం ఎక్కించాలనిస్తాడు. అన్నున్నవాడిని కాదు. అన్నున్నోడు ఏమంటాడు? తినితా నాకేం తక్కువ. అందుకే ఆయన సేవకులు వస్తే కూడా ఏది లేకుండా నువ్వు వస్తే అన్నీ ఆయన ఇస్తాడు. బ్యాగ్ చాలా పెట్టుకున్నావు, అందుకే టెంపర్ ఎక్కింది. టెంపర్ ఎక్కి ఇప్పుడు లేనిపోని జగడగొండి మాటలు మాట్లాడుతున్నావు, లేనిపోని నాలుకలు చిచ్చి పెడుతున్నావు సంఘానికి బిడ్డ అని అంటాడు. చిచ్చి నువ్వే అనేకుల కుటుంబాలను పెడుతున్న సాతాను ఇదే అని అన్నాడు. అందుకే ఎవరనంటే దీని ఎవరిది? ఘట సర్పం అంట, ఆది సర్పం ఇదే. అందుకే దాన్ని పని చేస్తాడు. ఏం చేస్తుంది ఇది? చెప్పాలి. అనేక కుటుంబాలను నాశనం చేస్తుంది. భార్య భర్తలను కలవకుండా, అన్నదమ్ములను కలవకుండా. ప్రపంచాన్ని మోసం చేస్తుందంటే ఇది. ఎవరిని? ఇక్కడ ఏమని రాసిన ప్రకటనలో? చెప్పాలి. ఎవరిని? సర్వలోకాన్ని, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, కుటుంబాలను, ఇంటిని, కుటుంబాన్ని నాశనం. ఎందుకు? జగడాలు పుట్టించి. ఇండ్లకు ఇండ్లు కూలిపోతున్నాయి. సంఘం మంచిగా చక్కగా ఉన్నప్పుడు దాన్ని ఎవడో వచ్చి వాళ్ళల్లో ఏదో పుట్టించి, లేనిపోని పెట్టించి, అనవసరంగా అపవాది తలదూర్చుకొని అందులో ప్రపంచాన్ని. అందుకని మీరు యుద్ధం చేయవలసింది ఏం తెలుసా? ఇప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు దయచేసి చెప్తున్నాం, ఇంట్లో కూడా కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, అప్పుడు కూడా కలిసి ప్రార్థన చేస్తే దేనంటే, ప్రభువా అపవాది తంత్రములు లయమైపోనుగాక. చెప్పాలి. ఏం ప్రార్థన చేయాలి? ఇప్పుడు వాడి తంత్రములు ఏంటి? దేవుని సన్నిధిలోకి లేక ఆయన సన్నిధిలోకి, ఆయన మహిమలోకి ఎవరు వెళ్ళకూడదని చెప్పి అపవాది ప్రయత్నం. అందుకు బలహీనులను వాడుకుంటాడు. కొన్ని కుటుంబాలను, ప్రపంచమంతా వాడు పనిచేయాలని చూస్తుంటే ప్రపంచం మొత్తంలో పనిచేస్తున్నదే కాళ్ళ కిందకు వచ్చునుగాక. సంఘంగా ప్రార్థించండి. ప్రార్థన చేయడానికి రండి. నాకు చాలా బిజీ ఉంది. ప్రార్థన చేయడానికి పనికొస్తే వాడు అక్కడే నిన్ను కూడా ఇంకా మోసం చేస్తున్నావు. పగలు టైం లేదు, రాత్రి టైం లేదని చెప్పడానికి ఆయన నీకు టైం లేదని అనే రోజు నీకు రావద్దు. ఏం లేదు, నువ్వు నన్ను దీవించు ప్రభాలంటే, నేను పిలువగా నువ్వు నన్ను వినకపోతేవి, నేను పిలిచినప్పుడు నువ్వు నా మాట వినలే. పిలువనంపుడి అనంట మాటకు నన్ను పిలుస్తుండ్రా, నీకు బొట్టు పెట్టి విలువలా? ఏమన్నా నువ్వు పెద్దదా పాతివతరా అని అంటారు కదా, అట్లా ఉందా? కొంతమందికి మరి అది నన్ను విలువలే, నాకు ఘనత రియలే, నాకేం లేదు, అలా పేరు, నాకు ఊర్లే పేర్లు, నాకేం పెద్దరికం లేదు. పెద్దరికాన్ని కోరేది శుద్ధ ముక్కలు కాదు,
ఇస్తాడు దేవుడు, చేయొచ్చు, ఉన్నది కాదనంటలేం. కానీ దానికి అర్హతులుగా మారాలి. దేవునికి లోబడే తత్వము ఎవరికి ఉన్నదని దేవుడు చూస్తాడు. అందుకే ఉండాలి. నువ్వు ఏ క్రమంలో నడుస్తున్నావు అనేది అవసరం. ఏ క్రమం అది? సంఘానికి ఈరోజు అబ్రహాం ఏం లేనివాడు, ఏమేమి వదిలేమన్నాడు? తండ్రిని, బంధువులను, కుటుంబాన్ని వదిలేను. ఆయన దీవించిన వాడు ఎలా ఉన్నాడు? ఆయన దీవించిన వాడికి ఉన్నాడు తల్లి, వంశం లేదు. ఏం లేదు ఆయనకు? వంశం లేదు, తల్లిదండ్రులు లేనివాడు. ఆమేన్. ఎవరు? మెల్కీసెదెకు. దీవించే వాళ్ళ చేతులు కూడా అలా ఉండాలి. ఆమేన్. ప్రభు శరీరంను ముట్టుకునే వాళ్ళు కూడా అలాగనే ఉండాలి. ఇచ్చేవారు కూడా అలాగనే ఉండాలి. దేవుని సన్నిధిలో నిలబడే వాళ్ళు కూడా అలాగనే ఉండాలి. అంతేగాని నేను అనుకునేవాడు మాత్రం కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చేవాడు అట్లనే ఉండాలి, తీసుకునేటోడు కూడా అట్లనే ఉండాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న అబ్రహాం కూడా అన్ని వదిలేసిండు, జయించిండు 5 మందిని. ఎంతమందిని చెప్పాలి? ఎంతమంది రాజులను? ఈరోజు నీకున్నాయి పంచేంద్రియాలు ఉన్నాయా? ఎక్కడ? కళ్ళు, ముక్కు, నోరు, చెప్పాలి, చెవులు, 4 ఇన్నే. 1 2 3 4 దేహం. ఇవే. వీటిని సరి చేసుకుంటే చాలు. 5 మంది రాజుల మీద అధికారం పొందిండు. రొట్టె ద్రాక్షరసం వచ్చింది. స్తోత్రం కలిగిన గాక. రొట్టె ఎవరు? యేసయ్య. తన శరీరం ద్రాక్షరసం ఎవరు? పరలోక తండ్రి, ద్రాక్షవల్లి. తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి నీ లోపల దిగుతుండ్రు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకు మళ్ళీ ఇంకా లోకం ఎందుకు మనకు? నేను సరిపోను అనికని అంటాడు. ఎవరిని బంధువులు, ఎవరిని అక్క, ఎవరిని తమ్ముడు, ఎవరిని చెల్లి, ఈ బంధాలను వదిలిపెట్టుకుంటావా నన్నే అంటారు కొంతమంది. సిగ్గులేకుండా గట్లెట్లా అంటాం? గట్లనే అంటాం. ఏ అక్క లేదు, ఏ తొక్క లేదు, మాకు ఎవరు లేరు, ఏ అన్న లేడు, ఏ తల్లి లేదు, ఏం లేదు. యేసు ప్రభువే అన్నాడు. ఏమని? అన్న ఏ అన్న నాకు? అన్న లేదు. చెప్పండి, ధైర్యంగా చెప్పిండి యేసయ్య. నాకు అన్నెవరు? నాకు తమ్ముడెవరు? నాకు చెల్లేవారు. ఈరోజు నువ్వు ఇంకా వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ పరిగెత్తకు. చెప్పండి గట్టిగా. చెప్తలేరు గట్టిగా. వదిలేసి వస్తే అబ్రహాం లాగా దీవించబడతావు. ఇంకా వెన్నున్నాయంటే ఇంకా నువ్వు విశాలమైన మార్గంలోకి వెళ్తున్నావు. ఈరోజు నువ్వు అబ్రహాం దారిలో నడుస్తున్నావా? విశాలమైన మార్గంలో నడుస్తున్నావా? ఒకరోజు తిడితేనేమో మా అమ్మయ్య గుర్తుకొస్తుంది. గద్దింపోవద్దు, మాకు ముద్దులు మాత్రం కావాలంటారు. జ్ఞానం గలవాడు ఇప్పుడు చెప్పిన కదా, అన్నీ సహిస్తాడంట. కొంతమందికి సిగరెట్ తాగుతున్నావు అని అంటే దెబ్బకు చర్చ బంద్ అయింది. తాగుతున్నావు అంటే మందిరం మనేస్తారు. నువ్వు పిచ్చి పిచ్చి లెక్కలు తిరగకనంటే దెబ్బ కనబడరు, మళ్ళీ 3 నెలలు కనబడరు. సరి చేసుకుంటే దీవించబడతాం, పరలోకం ఉంటుంది. ఇష్టానుసారంగా బ్రతికితే చివరికి వచ్చేది వాని ఎదుట సరిగ్గానే కనబడుతుంది మార్గం. తుదకది మరణానికి దారితీస్తుందండి. అందుకని ఎవ్వరు కూడా నశించిపోవడం మనకి ఇష్టమో లేదు. అందుకని అందరూ ఏం కావాలి? సరైన త్రోవలోకి వెళ్ళాలి. ఇరుకైన మార్గం. ఏ మార్గం? గట్టి చెప్పండి. అలాంటి తోవ మాకు చెప్పకయ్యా. ఏదైనా మంచిగా వచ్చేది ఉంటే, కుప్పలు వచ్చేది ఉంటే చెప్పు, అక్కడ బాగుంటుంది, నేను దీవించబడతాను. ఈ తోవ అదే. పోతుంటే తిండి ఉండదు. పోతుంటే అన్నీ నిందలు, అవమానాలు, రాళ్ళు, రప్పలు, వేదన, కష్టము, కన్నీళ్ళు ఇవన్నీ వచ్చినాక తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందని అంటే మామూలుగా ఉండదు. నీ పేరు చెప్పి, నీ జనాలు చెప్పి అనేకుల ఎదుట నీ పేరు ఘనపరచబడబోతుంది. నీ పేరుని నేను గొప్ప చేయబోతున్నాను అన్నాడు.
గొప్ప జనాంగంగా ఏమేమవుతున్నాడు. అంతటి దీవెనలు ఆయన మాట విన్నవానికి, ఆయన మాట విన్న బిడ్డలకు. నరుల కష్టం ఎంత పడినా అది అర్థం కాదు. ధనగణతలు ఆయన చేతిలో ఉన్నాయి. మహిమలో అక్కర్లు తీర్చేది ఆయన. చెప్పండి, ఎక్కడ తీర్చాడంట? మహిమలో. నీ ప్రతి చిన్న అవసరత, నీ ప్రతి అవసరత, ఇంకా ఒకవేళ పాత జీవితం ఏదైనా ఉంటే, పాత వైపు లాగుతుంటే, అది ఇప్పుడే యేసయ్యా నీ పోలికలే నాకు కూడా, నా ఎందున్నట్టుగా ఏది విన్నారు మీరు అనుకుంటూ. యేసుప్రభు తల్లిదండ్రులను దూషించిన చదవన్న మాట ఎంతమంది తెలుసు? గట్టిగా మత్తయి సువార్త వెరీ గుడ్ చదవాలి. 12వ అధ్యాయం 46వ వచనం నుంచి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను. ఆగమ్మా, అందరు తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. జనాలతో మాట్లాడుచుండగా देखो तुम्हारे भाई तुम्हारे बंधु सब लोग आए करके तुम्हारे लिए ढूंढ रहे करके परमेश्वर को बताए तो परमेश्वर ने क्या बोलता? देखो कौन मेरी माँ कौन मेरी पिता. చూడండి అక్కడ ఏసే ఏమంటుండు? తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి అమ్మ ఏమంటుండు? ఈరోజు వదిలిపెట్టిన కొత్త కొత్త బంధాలన్నీ పట్టుకొని అల్లుకొని కూర్చుంటారు వాళ్ళ అబ్బాయిలు జడలలో. అంటే వినాలి, ఆడలకు జడలకు అలవాటు. ఏమల్లుడు జడలు అల్లుడు అలవాటు. అట్లే ఏడవైన బంధాలను అల్లేస్తారు. ఏమల్లేస్తారు చెప్పాలి. మా చుట్టూ ఇరకము మా చుట్టూ ఇరకము మళ్ళీ మొగోళ్ళు కూడా తక్కువ లేదు. మా దూర బంధువు, మా దగ్గర బంధువు, మా ఏలిసిన బంధం, మా చేయాల్సిన బంధం. ఏం వదులుమన్నాడు యేసయ్య? నా ఎందున్నట్టుగా మీరు ఏది విన్నారు, ఏం చూసిండ్రు, అట్టి వాటిని మీరు చేయమన్నాడా చేయొద్దన్నాడా? అప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. అంతవరకు నువ్వు అనుకుంటుండొచ్చు నాకు తోడుండవు ప్రభా, నేను దీవించబ. నీ దీవెన కాదు అది. భ్రమపడుతున్నావు. నువ్వు వెళ్తున్నది వదిలేసిన చోటికి మళ్ళీ వెళ్ళొద్దు అన్నట్టుగా ఉండొద్దు. అందుకనే భ్రమపడొద్దు. ఎక్కడ ఉండొద్దు? బంధుమిత్రుల ప్రేమ బంగారమున్నంత వరకే, ఆలు మొగల ప్రేమ అనురాగమున్నంత వరకే, కన్న బిడ్డల ప్రేమ కడుపున్నంత వరకే. అంతే. బంగారం ఉన్నంత వరకు నీ దగ్గర ఏదైనా భూమి ఉందా, ఆస్తి ఉందా, అంతవరకే నీకు బంధువులు. చచ్చిపోతే మెతుకపోతాం, ఏమని వస్తుందా? పోతే రవ్వంత రాదు. అసలు ఈ భూమిలోకి ఎలా ఉన్నా తెలుసా? మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఏది యోబు 28వ అధ్యాయం చదవండి. ఏం చదవండి? ఖచ్చితంగా చదవండి. అక్కడ ఉంటుంది ఇదంతా భూమిలోకి వెళ్ళే వస్తుంది. మనములో వీటిని చూసి, ఈ బంధాల వైపు చూసి పరలోక బంధాన్ని వదిలిపెట్టద్దు. మనది ఆ బంధం. ఏ బంధం? మన బంధము. చెప్పాలి, మన బంధము విడదీయగలరా మరి ఏదైనను రాజా జగమెరిగిన యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా బలహీనతలయందున
జ్ఞానము బలహీనత పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే నిత్యము ఆరాధనకు స్తోత్ర బలులు మీకే అర్పించదనేసయ్యా. ఆమేన్. ఓ స్తోత్ర బలులు మీకే అర్పించదనేసయ్యా. రాజా జగమెరిగిన రాజా పరలోకంలోనే దిగొచ్చాను చూడండి అసలైన బంధువు. పరలోకంలో దిగొచ్చాను చూడండి తండ్రి. కుమారుడిగా మారిండు. ఎవరి గురించి అంటే నువ్వే ఎవరి గురించి వచ్చినావు? నీ కొరకే. నన్ను వెదకని వారికి నేను దొరికిన. వెతికిన వాళ్ళకి కాదు. ఎవరికి? నన్ను వెదకని వారికి నేనంటే నీకు తెలియదు, కానీ నువ్వంటే నాకు ముందే తెలుసు. నువ్వంటే నాకు ముందే తెలుసు. నువ్వెవరు? నేను పంపిన బిడ్డవే అని చెప్పి నిన్ను వెతుక్కుంటూ దిగొచ్చిండు చూడు. ఆ వెతుక్కుంటూ నిన్ను వెంటాడుతున్న ప్రేమ నీ కొరకు చేతులలో చాపుతున్నాడు దినమంతా. ఆ తండ్రి ప్రేమను చేతులు పట్టుకో. అందుకే అబ్రహాంతో ఉన్నాడు, అబ్రహమా నీకు నేను కేడంగా ఉంటా, నీకు నేను ఎట్లుంటా? కేడంగాను. ఆమేన్. స్నేహితుడిగా నేను ఉంటుంటా. ఈరోజు మాట విన్నాడు. ఈరోజు మనం కూడా ఆ ఇరుకులో నుంచి తోసిపుచ్చకుండా ఆయన వెళ్ళి చూపిస్తున్న మార్గం, మనకు నచ్చిన మార్గము, చివరికి అది ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు. అందుకే మన మార్గంలో పక్కన పెట్టి ఏసే మార్గంలోనికి వెళ్ళాలి అని ఆశపడుతూ ఆమేన్ ప్రార్థనలు గడపాలి, సిద్ధపాటు కావాలి. వస్తున్నామా ఏ ఆశ లేకుండా రావద్దు. ఏదో వచ్చినామా అంటే వచ్చినాం కదా, మనసారా హృదయం తెరిచి రావాలి. అప్పుడు నీ హృదయంలో కొలువైన ఆ మహనీయుని చూస్తూ స్తోత్రం కలుగును గాక. లేచి నిలబడదాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎత్తబడ్డ మాటలను బట్టి అందరం కలిసి నోరారా ప్రార్థన చేద్దాం.